అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ సండే. అందరు ఏం చేస్తున్నారు? ఇంకా నేను నా పని అయిపోయినాక నేను మా ఆయన కొంచెం బయట పని ఉండనేసి బయటకు వచ్చినామన్నమాట. వెళ్తే అక్కడ వచ్చే దారిలో ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. ముంజలు అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సరే ఇంకా తీసుకుందాం, అసలు ఈ సంవత్సరం ముంజలే తేలే కదా నీకు, తీసుకో అన్నాడు మా ఆయన. సరే అని ఇక తీసుకుంటున్నాం అనమాట. బండి ఆపి బేరం ఎంత మాట్లాడుకున్నామంటే 100కి డజన్ ఉంటాయి, డజనే వస్తాయి అన్నాడు ఆయన. వాము 100 రూపాయల డజన్. నాకు ఇంత పిరమైన నన్ను అయితే షాక్ అయినా. మాకు ఊర్లో అయితే మా తాత ఉంటే మాకు అసలు ఉట్టిగే అంటే మా తాత కళ్ళాదురు కట్టుక తెచ్చేవాడు, మా తాతయ్యనే కొట్టించేవాడు మాకు, మేము అట్లనే తినేవాళ్ళం. సిటీలో ఏవైనా పిరమే కొనాలంటే బాధ అవుతుంది. ఇదిగోండి ఈ సంవత్సరం ఫస్ట్ ముంజ ఇది చూపించుకుంటూ తింటున్నా. కానీ ఏదైనా అసలు అమ్మో చాలా అంటే చాలా పిరం. కానీ ఊర్ల కంటే సిటీలో బతకాలంటే చాలా ఇది అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. నాకైతే అట్లా అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో తెలియదు కానీ. ఎందుకంటే మాకు ఊర్లో కొంచెం అన్నీ ఫ్రీ, అంటే కొన్ని ఫ్రీ వస్తాయి. మా తాత ఉన్నప్పుడు మాకు తెచ్చిచ్చేవాడు కాబట్టి. ఇవైనా మొక్కజొన్న పొత్తులు, పల్లీలు ఇలాంటివన్నీ మాకు మా తాతయ్య ఉన్నప్పుడు మాకు ఫ్రీగా వచ్చేవి. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటే అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అన్నాడు 100 రూపాయలకు 2 డజన్లు ఇవి అంటే 50 రూపాయలకు డజన్లకి అంటే, అమ్మ అట్లా కుదరదయ్యా, అట్లా రాదు మాకు, అసలు నేను తెచ్చినది కూడా వెళ్ళదు, నాకు కూలీ పడదు అనేసి ఆయన అంటున్నానమాట. ఇంకేడుకో ఆడికి ఫోన్లే ఇచ్చేసే అనేసి ఇంకా నేను చెప్పిన. అయితే 2 డజన్లు తీసుకున్నాం ఆయన. మీకు కనుక నచ్చితే ముంజలు లైక్ వేసుకోండి.